జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అడియన్ రామానుజదాస్ ఎంబెరుమాన్ తిరువడుగలే శరణం, ఆచార్య తిరువడుగలే శరణం, నమ్మాళ్వార్ తిరువడుగలే శరణం. మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల ఎంతటి అదృష్టాన్ని పొందుతాము, ఏ భగవంతుడి స్తోత్రాలు పారాయణం చేయాలి, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే స్వామికి మనం ఏం ప్రసాదం పెట్టడం వల్ల ఈ సంవత్సరం అంతా చక్కటి అదృష్టాన్ని మనం పొందుతాం అన్నది మీకు నేను చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేటప్పటికి ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అంటే నేను హైదరాబాద్ వస్తున్నాను కాబట్టి మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్నా సరే తీసుకోండి. అలాగే మీకు ముహూర్తాలు, ఏ ముహూర్తాలైనా సరే, కారు కొనుక్కోవాలనుకున్నా, వెహికల్ కొనుక్కోవాలనుకున్నా, సైట్ కొనుక్కోవాలనుకున్నా, గృహప్రవేశాలకు కానీ, చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా, పెళ్లి ముహూర్తాలకు కానీ, ఇలా దేనికైనా సరే, విదేశాలు వెళ్ళాలనుకున్నా దేనికైనా సరే ముహూర్తాలు అంటే దేనికి సంబంధించి మీ జాతకాన్ని పరిశీలించి నేను ముహూర్తం పెట్టడం అనేది ఉంటుంది. అలాగే వెహికల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే వెహికల్ నెంబర్స్ వచ్చేటప్పటికి మీ జాతకాన్ని బట్టి మీకు ఏ నెంబర్ నప్పుతుంది, అలాగే ఆంధ్ర లెక్కల్లోకి వచ్చేటప్పటికి లాస్ట్లో డెస్టినీ ఎంత ఉండాలి అన్నది చూసి కూడా ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ముహూర్తాలకు కానీ, లేదంటే సమస్యలు కొన్ని సమస్యల్లో ఉన్నామమ్మా అని అంటే పెళ్ళయిన తర్వాత పెళ్లి డేట్ని బట్టి కొన్ని సమస్యలు వస్తుంటాయండి. పెళ్లి డేట్ని ఎలా కౌంట్ చేసుకోవాలంటే డేటు, నెల, సంవత్సరం వీటిలన్నిటిని కలిపితే లాస్ట్లో డెస్టినీ 2, 4, 5, 7, 8 ఈ 5 గ్రహాలు ఎవరి జాతకంలో ఎవరి పెళ్లి డేట్లో వచ్చినా సరే, కనీసం నా పెళ్లి డేట్లో వచ్చినా దాన్ని బట్టి మనం కష్టాలు అనుభవించాల్సిందే. కానీ దానికి పరిహారం కూడా చక్కటి పరిహారం అనేది ఉంది. దాన్ని కనుక మనం చేసుకున్నట్టయితే మళ్ళీ మన జీవితం అదృష్టకరంగా మారడం అనేది ఉంటుంది. ఇవి గమనించండి. అలాగే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్రతి ఒక్కరికి అంటే ఈస్ట్ ఫేసింగ్ నప్పుతుందని, నార్త్ నప్పుతుందని, లేకపోతే వెస్ట్ నప్పుతుందని ఇలా అనుకుంటాం కదా. కానీ తూర్పు చాలా బాగుంటుందని అంటారు, కానీ అందరికీ నప్పదు, అది చాలామందికి తెలియదు. కాబట్టి మీ పుట్టిన తేదీని బట్టి మీకు ఏ దిశ నప్పుతుందో ఆ దిశలో గనక మీరు ఉన్నట్టయితేనే మీరు చక్కటి అదృష్టం అంటే ఆనందంగా, అదృష్టంగా, ఒక రకంగా చెప్పాలంటే చేసే వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చి సంతోషంగా జీవితాన్ని ఎదరికి తీసుకువెళ్ళగలుగుతారు. కాబట్టి ఇది ఒక్కసారి గమనించండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు, చాలామంది పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర చక్కగా ఐటమ్స్ తెప్పించుకుని చాలా బాగున్నాయమ్మా అనేసి అంటున్నారు. చాలా సంతోషం అమ్మా. ఇంకొకటి ఏంటి అని అంటే నేను మొన్న అయోధ్య యాత్రకు వెళ్ళాను. అది మీ అందరూ కొంతమంది చూసే ఉంటారు. నేను వెళ్ళింది గురువుగారు వద్దిపతి పద్మాకర్ గారితోటి నేను యాత్రకు వెళ్ళాను. అక్కడ కూడా చాలామంది చెప్పారు, అమ్మ మీరు ఇలా చెప్పారు కదమ్మా పూజకి సామానం తెప్పించుకోమనేసి. నిజంగా వాళ్ళ దగ్గర తెప్పించుకున్నాము, మేము చాలా చక్కగా చేసుకుంటున్నామమ్మా, మాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అనేసి కొంతమంది అంటాం. నేను నిజంగా నా దగ్గర అంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎందుకనంటే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ అన్నీ కూడా జెన్యున్గా ఉన్నాయి, ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ కెమికల్ లేదు. కాబట్టి పూజ చేసుకునేటప్పుడు అగరత్తులు వెలిగించిన లేదంటే దీపం వెలిగించిన ఆ సువాసన అనేది మనం పీల్చుకుంటూ భగవంతుడి నామాన్ని జపించినప్పుడు మనం ఈజీగా భగవంతుడిని మనం అక్కడ నిలుపుకోగలుగుతాం. ధ్యానం చేస్తే ధ్యానం అనేది నిలబడుతుంది అనమాట. మనకు దృష్టి ధ్యానం మీద, భగవంతుడి మీద నిలబడుతుంది. కాబట్టి మీకు పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పటికి రాజ్యాధిపతి అంటే రాజు వచ్చేటప్పటికి కుజుడయ్యాడు, అలాగే శనీశ్వరుడు మంత్రి అయ్యారు. కాబట్టి మనం ఈ సంవత్సరం చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎన్ని కష్టాలు పడతాం అన్నది మీకు నేను చెప్పేశాను. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఆ రోజుకు వచ్చేటప్పటికి కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వేప పువ్వుతో పచ్చడి చేస్తారు. ఇది మనందరికీ తెలుసున్న విషయమే. అంటే 6 రకాలు 6 రుచులు కలిపి మనం పచ్చడి చేస్తాం. అలాగే ఇంకొకటి ఏంటి అంటే కంపల్సరిగా పానకాన్ని పెట్టండి, అలాగే వడపప్పు పెట్టండి, తర్వాత గారెలు నివేదన చెయ్యండి. ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా
మనం విష్ణుమూర్తిని దేంతో ఆరాధిస్తాము? లక్ష్మీదేవి కావాలి అంటే డబ్బు కావాలని, అలాగే మనం చేసే ఏ పనిలోనైనా సరే ఆటంకాలు లేకుండా స్వామి అనుగ్రహం మనకి కలగాలి అని అంటే మనం ఏం చేస్తాము అని అంటే మనందరికీ తెలుసు, మరువంతో మనం వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేస్తాం. వచ్చేటప్పటికి మరువంతో స్వామివారికి అష్టోత్తరం చేస్తాం. కంపల్సరిగా ముందే మరువాన్ని తెచ్చుకుని మీరు చక్కగా పదిలంగా భద్రపరచుకోండి. అలాగే స్వామివారికి వచ్చేటప్పటికి పువ్వులు చక్కగా చామంతి పువ్వులు, తర్వాత ఎరుపు పువ్వులు కూడా మీరు సిద్ధంగా ముందే తెచ్చుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్రొద్దుటే లేచి చక్కగా తలారా స్నానం చేసిన తర్వాత స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామికి మరువంతో అష్టోత్తరం చేయండి. తర్వాత లక్ష్మీనారాయణుడు అంటే అదేంటి నరసింహస్వామి వచ్చేటప్పటికి, నరసింహస్వామి ఆవేళ మంగళవారం కదా, మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామిని, నరసింహస్వామిని, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీళ్ళ ముగ్గురిని ఆరాధించాలి. వీళ్ళ ముగ్గురిని ఆరాధించాలి కాబట్టి వీళ్ళ ముగ్గురికి మీరు అష్టోత్తరం చేసుకోండి. అష్టోత్తరం చేసుకుని తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోండి. లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత ఈ ఎర్రటి పువ్వులతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోండి. తర్వాత పసుపు పువ్వులతోటి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోండి. తర్వాత మరువంతో వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకోండి. తర్వాత మిగిలిన ఏ పువ్వులతోటైనా సరే మీరు ఆంజనేయ స్వామి అష్టోత్తరం, తర్వాత మీరు నరసింహస్వామి అష్టోత్తరం చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మంగళ చండికాదేవి స్తోత్రం అని ఉంటుంది. మీకు నేను అంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ తల్లిని గనక ఆ మంగళ చండికా స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్టయితే అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా మట్టుకు అప్పులు తీరటంతో పాటు మనకి సంపదల్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఆ వేళ కంపల్సరిగా ఆ తల్లి అదేంటి మంగళ చండికా స్తోత్రాన్ని పారాయణం చేయండి. తర్వాత నరసింహస్వామికి సంబంధించి రుణ విమోచక నరసింహస్వామి స్తోత్రం అని చెప్పాను. ఆ స్తోత్రాన్ని మీకు కుదిరితే కాదు కుదుర్చుకుంటే 108 సార్లు పారాయణం చేయండి. చూడండి, మనం చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో, అయ్యి బాబోయ్ చాలా ఇదిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండమ్మా అనేసి నేను చెప్పాను కదా. కానీ ఇలాగ మీరు చేసి చూడండి, ఈ సంవత్సరమే అదృష్టం పట్టుకుంటుంది. ఏది ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు చేసుకుంటాం వల్ల ఒక పక్కన అదేంటి ఆంజనేయ స్వామికి, నరసింహస్వామికి, వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి, మంగళ చండికాదేవికి తర్వాత ఇలా చేసుకుంటున్నారు కదా. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళందరితో పాటు కంపల్సరిగా నవగ్రహ స్తోత్రం మీ అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి నవగ్రహాలకి కూడా మీరు చేసుకోండి. ఎందుకని అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండి వాళ్ళకి నక్షత్రం తెలిసి ఉంటుంది, కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే నక్షత్రాలు తెలిసి ఉండవు. కాబట్టి 9 గ్రహాల్లో అంటే అన్ని అదేంటి నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ వల్ల ఏమవుతుందంటే 9 గ్రహాలు కూడా శాంతిస్తాయి. కాబట్టి ఇదంతా చదువుకున్న తర్వాత ఈ ప్రసాదాలని, గారెల్ని, వేపపువ్వు పచ్చడిని, పానకం, వడపప్పు, తర్వాత పచ్చడి, తర్వాత గారెలు కంపల్సరిగా పెట్టుకోండి. తర్వాత మీ ఇష్టం, మీరు పళ్ళు ఎన్ని పెట్టుకుంటారంటే అన్ని పళ్ళు పెట్టుకోండి. తర్వాత మీకు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఈ ప్రసాదాన్ని కంపల్సరిగా పూజ అయిపోయిన తర్వాత చక్కగా స్వీకరించిన తర్వాత పంచాంగ శ్రవణం చేయండి. ఈ పంచాంగ శ్రవణం చేసి ఆ వేళ మాత్రం ఎవ్వరూ కూడా గొడవలు పడకుండా చక్కగా సంతోషంగా నామాన్ని జపించుకుంటూ ఉండండి. అలాగే మీకు ఆల్రెడీ నేను కలర్స్ గురించి నేను చెప్పాను. క్రీమ్ కలర్ కానీ ఎల్లో కానీ మీరు వేసుకోండి, వేసుకుని పూజ చేసుకుంటారు కదా. ఇలా ఇది చేసిన తర్వాత ఏది పంచాంగ శ్రవణం అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆలయానికి అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, లేదంటే నరసింహస్వామి కావచ్చు, మీరు లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా వచ్చేయండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖున మనకి ఉగాది వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఉగాది వరకు కూడా మన నోట్లో నానాల్సిన మంత్రాలు ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి, నరసింహస్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించి కంపల్సరిగా మీరు ఏదో ఒక నామాన్ని
మీరు పెట్టుకుని ఆ నామాన్ని మంత్ర జపం చేస్తూనే ఉండండి. లేదు నాకు ఏమీ రావు అని అనుకుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా చాలా తేలికగా ఓం కార్తికేయాయ నమః, ఓం కార్తికేయాయ నమః ఇలాగా లేదు అని అనుకుంటే నరసింహస్వామిని నరసింహ 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 అనుకోండి, ఏమీ కాదు. ఒక్క మంత్రం నమః ఇవి ఓము పెట్టక్కర్లేదు. నరసింహ 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 అంటే ఆయనే ఉంటాడు, అన్నిటా నిండి ఉంటాడు. అలాగే ఆంజనేయ స్వామిని తలుచుకుంటే చాలు మనకు అన్ని శుభాలే కలుగుతాయంట. ఎందుకనంటే రేపు వచ్చే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనం ఏ పరిస్థితులకి ఇబ్బందులు పడకుండా, ఎందుకనంటే చాలా మందికి ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి భగవంతుడి నామాన్ని నిత్యం పారాయణం చేసుకుంటూ తిన్నా, కూర్చున్నా, నుంచున్నా, ఏం చేస్తున్నా అంతా ఎందుకండి, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ మంత్రం వచ్చేస్తున్నా సరే మీరు ఇచ్చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు మనకి మీకు అదేంటి చూడండి, భూదేవికి సంబంధించి ఏ మంత్రాలు అయినా సరే మీకు తెలుసుంటే కనుక మీరు పారాయణం చేసుకోండి. చేసుకున్నట్టయితే మీరు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి చాలా చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతారు. సరే, ఆ తర్వాత మనం ఈ పూజ ఇది అంతా అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత మీరు స్వామివారికి వెంకటేశ్వర స్వామికి మరువాన్ని మాత్రం కొంచెం ఒక పక్కకు చేసుకోండి. పక్కకు చేసుకున్న తర్వాత దాన్ని అలా ఉంచేయండి. తెల్లారిన తర్వాత మీరు బుధవారం రోజు నాడు చక్కగా అది తీసి ఒక తెల్లటి వస్త్రంలో కావచ్చు లేదా పసుపు వస్త్రంలో కావచ్చు చక్కగా స్లోగా మూట కట్టండి. కట్టి మీరు బీరువాలో కానీ లేదంటే వ్యాపార సంస్థలో కానీ ఎక్కడో అక్కడ ఈ మూటను తీసుకెళ్ళి పెట్టండి. అలాగే నిరుడు చేసింది ఉంటుంది కదా, నిరుడు చేసిన ఆ మరువాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా కాలువలో కలిపేయండి. ఇలా గనక మీరు చేసినట్టయితే చాలా చక్కటి, అసలు అంతక ముందు కన్నా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం పంచాంగ శ్రవణం చేస్తాం కదా, పంచాంగం విన్నప్పుడు అయ్య బాబోయ్ నా రాశికి ఎంత ఆదాయం ఉందంట, ఎంత అదేంటి వ్యయం ఉందంట, పోనీ అదేంటి ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత ఆదాయం ఉంది కాబట్టి నాకు బాగా వచ్చేస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే నాకు ఆదాయం తక్కువ ఉంది కాబట్టి అయ్య బాబోయ్ ఈ సంవత్సరం నాకు ఏమీ రాదు, నేను చాలా అప్పుల్లోకి వెళ్ళిపోతాను అనేసి అనుకుంటారు. కానీ అసలు అలా అనుకోనే అక్కర్లేదండి. ఎందుకని అంటే చాలామందికి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనం శాస్త్ర ప్రకారం మనం పుట్టిన నక్షత్రానికి రాశికి ఉంటాయి, కానీ కొన్ని మన కర్మ ఫలాలను బట్టి మనకే ఉంటుంది. ఇప్పుడు మన జాతకంలో ఒక రకంగా చెప్పాలంటే నష్టాలే ఉన్నాయండి. నష్టాలు ఉన్నప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పట్టుకుని చక్కగా ఆరాధించుకుంటూ మంత్రం చదువుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి నష్టాలు కాస్త ఏమవుతాయి అంటే పూర్తిగా అయ్యో ఈ పిచ్చోడు నన్నే ఆరాధిస్తున్నాడు, నా మంత్రాన్నే జపిస్తున్నాడు, పోన్లే వీడికి డబ్బులు ఇచ్చేద్దాం అనేసి ఆ లక్ష్మీనారాయణలు ఇవ్వడం అనేది ఉంటుంది. అలాగే ఆదాయం చాలా బాగుంది, ఆదాయం చూస్తే నాకు 14 ఉంది, నాకు బ్రహ్మాండంగా వచ్చేస్తుందని అనుకున్నాం అనుకోండి, వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారనుకోండి. ఎందుకంటే అంత ఆనందపడిపోకూడదు, అంత ఆనందపడిపోయినా వచ్చి కూర్చుంటాం అనేది ఉండదు డబ్బు. కాబట్టి వాళ్ళు కూడా ఈ భగవంతుణ్ణే స్మరించుకుంటూ చేసుకుంటూ ఉంటే ఆ ఆదాయం ఇంకా పెరగవచ్చు. సరే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఆదాయం గురించి వీటి గురించి చెప్పేటప్పుడు చాలామందికి చెప్తాను మీకు ఏంటి అంటే ఆదాయం ఎక్కువ ఉందని ఆనందపడద్దు, ఆదాయం లేదని బాధపడద్దు. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది అనేసి అంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా స్థలం కొనుక్కోవటమో లేదంటే ఏదైనా పిల్లలకు పెళ్లిళ్ళు చేయడమో లేదంటే ఇల్లు నిర్మాణం మొదలు పెట్టారనుకోండి, మీ ఖర్చు మీ జాతకంలో ఉన్న ఖర్చు కాస్త ఇటు వెళ్ళిపోద్ది. అంటే ఒక రకంగా చెప్పాలంటే న్యాయబద్ధంగానూ వెళతారు. భగవంతుడు ఓహో వీడి దీనికి ఖర్చు పెట్టుకుంటున్నాడు కాబట్టి నేను వీడికి సంపదనివ్వాలి అనేసి సంపదనివ్వడం అనేది ఉంటుంది. అంటే మనం చేసే దాంట్లో కూడా చాలా కరెక్ట్గా చాలా చక్కగా ఆలోచించుకుని ప్లాన్ చేసుకుని చేసుకోవాలి. అలాగే కొంతమంది ఏం చేస్తారు, అయ్యి బాబోయ్ నాకు ఈ సంవత్సరం అవమానం ఎక్కువ, నేను చాలా ఇబ్బందులు పడిపోతాను, వాళ్ళ వలన వీళ్ళ వలన తిట్లు తినాల్సి వస్తుంది అని అనుకుంటారు. కొంతమంది అయ్యి బాబోయ్ నాకు ఈ సంవత్సరం రాజయోగం ఉంది, అదేంటి ఎవరో రాజపూజ్యం ఉంది, నన్ను ఎవరో ఏమనరో, నేను ఏం చేసినా బాగుంటుంది అని అనుకుంటారు. కానీ అది పొరపాటండి. ఎందుకని అంటే అవమానం ఉందని బాధపడక్కర్లేదు, రాజ్యపూజ్యం ఉందనేసి విధవ్వక్కర్లేదు. ఏ విషయంలోనైనా సరే భగవంతుడికి వదిలేయాలి. నాకు మంచి ఇచ్చినా చెడిచ్చినా నీదే భారం తండ్రి, నువ్వే ఇస్తున్నావు అనేసి మనం ఉదయం ప్రొద్దుటే లేసేటప్పుడే
కాలు కింద పెట్టుకునేటప్పుడే శ్రీహరి 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 అనుకుంటూ చక్కగా చేతుల్ని చూసుకుంటూ మన ఎదురుగా వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీదేవిని కానీ వటం పెట్టుకుని లేదంటే ఫోన్లోనైనా సరే చూసుకుని హరి 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 అనుకుంటూ మనం దిగామనుకోండి, అప్పుడు మన కష్టాలన్నీ మనకు తీరిపోతాయి, ఆ రోజంతా శుభంగానే జరుగుద్ది. అలాంటప్పుడు మనల్ని ఒకళ్ళు అంటము ఉండదు, ఒకళ్ళ చేత మనం పడటము ఉండదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి ఫలితాన్ని భగవంతుడికి వదిలేసాం అనుకోండి, ఖచ్చితంగా భగవంతుడే చూస్తాడు. ఇది నేను నమ్మిన సిద్ధాంతం, ఇది చాలామంది చెప్పిన సిద్ధాంతం. కాబట్టి భయపడకుండా ఏంటంటే క్రోధినామ సంవత్సరం ఇలా ఉందని భయపడక్కర్లేదు, ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటాం. అసలు అంతకు ముందు ఉన్న జీవితం కన్నా ఇప్పుడు చాలా బాగుంటాం. ఎందుకు బాగుంటాం అంటే మనకేంటండి భగవంతుడు ఉన్నాడు, మనం భగవంతుడు పాదాలను పట్టుకున్న వాళ్ళం. ఏ కష్టం వచ్చినా ఏం చేసినా సరే మనం భగవంతుడిని పట్టుకుని నడుస్తున్నాం కాబట్టి మనకి ఏమీ కాదు, ఇది నమ్మకం. కాబట్టి మీకు నేను ప్రతి విషయంలోనూ కూడా నేను ఎందుకని అంటే నేను దేని గురించి ఎవరికి జాతకం చెప్పినా సరే మీకు ఇలా ఉంది, మీరు ఇలా అయిపోతారు, మీరు ఇంకా లెగరు, మీ జీవితం ఇలా ఉందని నేను ఎవరిని అన్నా. ఒకవేళ నాకు అలాగా వాళ్ళ జాతకంలో కనిపించినా సరే ఏం పర్వాలేదమ్మా, మీరు ఈ మంత్రాలు చదవండి, ఈ భగవంతుడిని ఆరాధించండి, ఖచ్చితంగా బాగుంటారు అనేసి పాజిటివ్గానే చెప్తాను తప్ప నేను నెగిటివ్గా ఎక్కడో బాగా ఇదైతే సగం ఒక రకంగా చెప్పుకుని అమ్మ ఇలా ఇలా చేసుకోండి అమ్మా అంతా తీరిపోతుంది అనేసి చెప్తాను. కాబట్టి ఇలా గనక చేసినట్టయితే ఖచ్చితంగా అదృష్టవంతులం అవుతాం. ఇంకోటి ఇక్కడ మీరు చెప్పలేదమ్మా అని అనుకోవద్దు, కంపల్సరిగా ఉగాది పూజ చేసే ముందు విఘ్నేశ్వరుడి ఆరాధన చెయ్యాలి. వైష్ణవులైతే విశ్వక్షేణుల వారి ఆరాధన చేసిన తర్వాతే మనం తర్వాత ఉన్న దేవతామూర్తులకి అర్చన చేయడం, అదేంటి పూజలు చేయడం అనేది చేసుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా భయపడక్కర్లేదు, మనకి ఏం పర్వాలేదు. కలియుగ వాసుడు వెంకటేశుడు మన కోసం అర్చామూర్తి కింద కొండ మీద ఉన్నప్పుడు మనకు భయం ఏంటండి? కొండ మీద లేడు, మనం నామం జపిస్తూ మనం గుర్తు తెచ్చుకుంటే మనలో మన మనసులో ఉన్నాడు. కాబట్టి ఏ రకమైన కష్టం మన దగ్గరికి రాదు, అది నా నమ్మకం. మీరు కూడా నమ్మండి. కాబట్టి ఈ ఉగాది నుంచి ఇంకా బాగుంటుంది అనేసి నమ్మండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా? అలాగే ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా క్రోధినామ సంవత్సరం చక్కటి అదృష్టం తీసుకొస్తుందని నా నమ్మకం. మీరు కూడా నమ్మండి, భగవంతుడిని ఆరాధించండి, చక్కటి అదృష్టాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.